బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ రన్నర్ అప్ గా నిలిచింది. సీజన్ మొదటి నుంచి ఆమె టైటిల్ ఫేవరెట్ గా ఉంది. మధ్యలో టైటిల్ ఫైట్ లో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళ స్థానాలు మారుతూ వచ్చాయి. కానీ తనూజ మాత్రం సీజన్ మొదలైన 2-3 వారాల నుంచే విన్నర్ మెటీరియల్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఫైనల్ గా సీజన్ 9 లో రన్నర్ అప్ గానే నిలిచింది తనూజ. అయితే తాను కేవలం ఒక 2-3 వారాలు మాత్రమే ఉంటానని వచ్చిన ఆమె ఆడియన్స్ సపోర్ట్ వల్ల ఫైనల్స్ వరకు వచ్చింది. టైటిల్ విన్నర్ మిస్ అయినా కూడా ఆడియన్స్ లో తనుజ పాపులారిటీ డబుల్ అయింది. అయితే సీజన్ 9 లో టాప్ 2 గా కళ్యాణ్, తనుజ ఉన్న టైంలో హోస్ట్ నాగార్జున హౌస్ లోపలికి వెళ్లి వాళ్ళిద్దరికి గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో ఆల్రెడీ డిమాండ్ పవన్ 15 లక్షలు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మిగిలిన 35 లక్షల్లో 20 లక్షలు ఆ గోల్డెన్ సూట్ కేస్ తో బయటకు రావచ్చని చెప్పారు నాగార్జున. అయితే టైటిల్ విన్ అవుతామన్న కాన్ఫిడెన్స్ తో తనుజ, కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. ఇక ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కళ్యాణ్ ని అనౌన్స్ చేశారు నాగార్జున. సో తనుజ రన్నర్ అప్ గా నిలిచింది. అయితే ఆమె 20 లక్షలు తీసుకుని బయటకు వచ్చినా కూడా అప్పుడు కూడా రన్నర్ అప్ గానే ఉండేది. కానీ ఒక్క నో చెప్పడం వల్ల 20 లక్షలు లాస్ అవ్వాల్సి వచ్చింది. అయితే తనుజ 20 లక్షల కన్నా ఆడియన్స్ తనకు వేసిన ఓట్స్ ఇంపార్టెంట్ అనుకుంది కాబట్టి ఆమె అలా ఉండాల్సి వచ్చింది. అయితే టాప్ 3 లో ఉన్న డిమాండ్ పవన్ మాత్రం తనకు డబ్బు అవసరమని 15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు. సో అలా తనుజ 20 లక్షలు లాస్ అయితే డిమాండ్ పవన్ 15 లక్షలు పొందాడు. అయితే విన్నర్ అయిన కళ్యాణ్ పడాల 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు తన రెమ్యునరేషన్, ఇంకా ఒక లగ్జరీ కార్, రాఫ్ నుంచి మరో 5 లక్షల ప్రైజ్ మనీ, ఇలా 50 లక్షల దాకా అందుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్ కళ్యాణ్ పడాల విజయం అందరినీ కూడా సర్ప్రైజ్ చేసింది. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ గా డిజైన్ చేసిన ఈ సీజన్ లో ఒక కామనర్ టైటిల్ విజేత అవ్వడం ఆడియన్స్ ని ఖుషి చేసింది.